పశ్చిమ బెంగాల్లో వైద్య విద్యార్థి హత్యాచార ఘటనను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బాలాజీ చెరువు సెంటర్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ చేపట్టారు. వైద్య విద్యార్థి మృతికి కారకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో లేడీ డాక్టర్లకు రక్షణ కల్పించాలి అన్నారు. జరిగిన దారుణం మీ అందరికీ తెలిసిందే. ఒక డాక్టర్ మీద జరిగిన అన్యాయం. ఆ అమ్మాయి పాపం ఎంతో కష్టపడి కోట్ల రూపాయలు పెట్టి సీటు కొనుక్కుని కష్టపడి డే అండ్ నైట్ చదువుకుని ఏదో ఒక ఆనందపడే జీవితం టైంలో ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా అదృష్టం. అక్కడ ఆ కాలేజీలో ఒక ప్రిన్సిపాల్ చాలా మంచి వ్యక్తి అనుకుని అక్కడ జరిగే అన్యాయాలన్నీ నా దగ్గర ఉన్నాయండి, ఇవన్నీ నేను సేకరించాను అని చెప్పి ఆ ప్రిన్సిపాల్కి చెప్పడంతో ఆ ప్రిన్సిపాలే మామూలుగా ఆ సీఎం ప్రిన్సిపాల్ వీళ్ళంతా ఒక దొంగ ముక్కలయ్యి ఈ ఆట ఆడుతున్నారన్న సంగతి అమ్మాయికి తెలియక పాపం దుర్మార్గంగా బలైపోవడం జరిగింది. ప్రిన్సిపాల్ కూడా ఈ విధంగా చేస్తూ ఉంటే వందల మంది అమ్మాయిలు వేల మంది అమ్మాయిలు కాలేజీలో చదువుకుని వాళ్ళ ఎంతో కష్టపడి పడుతూ ఉంటుంటే వాళ్ళకు కూడా మనం రక్షణ ఇవ్వకపోయి వాళ్ళ మీద కూడా మనం వ్యాపారాలు చేసి ఈ విధంగా ఉంటే రాష్ట్రం కష్టం. రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ఎక్కడైనా సరే ఆడపిల్లలను కూడా మనం రక్షించకపోయి మనకు వైద్యం చేసి మన జీవితాలు బాగు చేసే డాక్టర్లు కూడా ఇవాళ ప్రాణ రక్షణ లేకపోయి మన రక్షణ లేకపోతే ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళి బతకాలి? ఒక ఇంట్లోనే రక్షణ లేకపోయి, ఒక హాస్పిటల్లో రక్షణ లేకపోయి, కాలేజీలో రక్షణ, రోడ్డు మీద రక్షణ లేకపోయి ఆడపిల్లల జన్మ ఎలా ఇంకేది అంటే ఆడ జన్మ లేకుండా చేసేయాలి. ఇంకా లేకపోతే ఏంటిది ఈ అన్యాయం, ఈ దుర్మార్గం? ఒక సీఎం లేడీ అయ్యి ఉండి ఇంత దుర్మార్గ పాలన, ఇంత దుర్మార్గమా? ఆవిడకి కేజీకర్ హాస్పిటల్లో సంఘటన చూశారు. ఒక నైట్ డ్యూటీ చేసే జూనియర్ డాక్టర్ మీద అతి కిరాతకంగా ఒక గ్రూప్ రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. ఆ తర్వాత సాక్ష్యాలను కూడా ఆ క్రైమ్ సీన్ ని మార్చి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలనే ప్రయత్నం కూడా ప్రభుత్వ సాయం లేకుండా జరుగుతుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే కాదు, మన సందేశ్ ఖాళీలో చూడొచ్చు. ఇటువంటి సంఘటనలు ఎన్నో సంఘటనలు రిపోర్ట్ కానివి, ఈ అత్యాచార కేసులు బయటికి చెప్పుకోలేనివి ఈ పశ్చిమ బెంగాల్లో ఎన్నో జరుగుతున్నాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కేసులో నిందితులు పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ దారుణం ఎవరు ఊహించడానికి దారుణం జరిగింది. అక్కడ మమతా బెనర్జీ గారు మంత్రిగా ఉండి కూడా, ముఖ్యమంత్రిగా ఉండి ఆవిడ ఏమీ చేయలేకపోతుంది అంటే మాకు చాలా చాలా సమాధానం చెప్పుకునే పరిస్థితిలో లేకుండా అయిపోయింది ఇలాంటి పరిస్థితి. ఒక సాటి ఆడదయ్యుండి ఒక ఆడపిల్లకు ఎలా అత్యాచారం జరుగుతుంటే ఆవిడ ఇప్పటి వరకు ఏ యాక్షన్ తీసుకోకుండా ఇంకా అన్యాయాన్ని ఆవిడ ఎక్కువగా ప్రోత్సహిస్తుందంటే ఎంతటి దారుణమైన పరిపాలన అన్నది మన ప్రజలందరికీ కూడా గమనించారు. ఇలాంటి పరిపాలనలో ఆడవాళ్ళే శత్రువైనట్టు ఆవిడ ఆ అమ్మాయికి శత్రువు కింద మారిందే తప్ప ఒక తల్లిగా, ఒక వదినిగా, ఒక బిడ్డగా ఆవిడ చూసి ఇలాంటి ప్రోత్సాహం చేయకుండా అన్యాయం